ఏంటి దారుణం? ఏంటి ఈ అరాచకం? ఫీజు కోసం పీక్క తింటారా? చిన్నారులను బంధిస్తారా? మనుషుల రాబందుల ఫీజు కట్టలేదనే కారణంతో ఎల్కేజీ యూకేజీ చదువుతున్న అన్న చెల్లెలను నిర్బంధించారు. ఫీజు చెల్లిస్తే పంపిస్తామని బంధించారు. పిల్లలు ఇంటికి రాలేదని స్కూల్కు వెళ్లిన తల్లికి ఓ గదిలో తన పిల్లలను చూసి తల్లడిల్లిపోయింది. నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో జరిగింది ఈ దారుణం. కేరళీ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం చేసింది ఈ పాపం. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నాయి. ఫీజుల పేరుతో నిలుపు దోపిడీలు చేస్తున్నాయి. ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ అంటూ తల్లిదండ్రులను వేధిస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు వసూళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారిలో కొంచెం కూడా మార్పు రావడం లేదు. స్టూడెంట్స్ పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఫీజు కట్టలేదనే కారణంతో తోటి విద్యార్థులతో వేరు చేస్తున్నారు, నిర్బంధిస్తున్నారు. చిన్న పిల్లలని చూడకుండా యాజమాన్యులు ప్రవర్తిస్తున్న తీరు అవమానీయం, దుర్మార్గం. చదివిన ఎల్కేజీ యూకేజీలకు వేలు కట్టించుకుని 2000 ఫీజు కోసం ఇంతకు పాఠశాల యాజమాన్యం దిగజారింది. 2 చిన్నారులను నిర్బంధించింది. 2 రోజుల కిందట ఈ విషయం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మునుగోడు మండలం ఊకోండి గ్రామానికి చెందిన బోయపల్లి స్వామి, స్వాతి దంపతుల పిల్లలు వైశానందన్, యశ్విక కేరళీ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఎల్కేజీ చదువుతున్న యశ్వికకు 23,000, యూకేజీ చదువుతున్న వైశానందన్ కు 25,000 ఫీజుతో పాటు అడ్మిషన్ ఫీజు 5,000 చెల్లించారు. ఇంకో 2,000 రూపాయల స్కూల్ ఫీజు పెండింగ్ లో ఉంది. లారీ డ్రైవర్ గా పనిచేసే పిల్లల తండ్రి స్వామి విధుల్లో భాగంగా దూర ప్రాంతానికి వెళ్లాడు. ఎప్పటిలాగే సమయానికి పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో స్వాతి పాఠశాలకు వెళ్ళింది. కానీ గదిలో నిర్బంధించి ఉన్న తన పిల్లలను చూసి ఆవేదనకు గురైంది. తల్లడిల్లిపోయింది. అయ్యో, పిల్లలను ఎంత పని చేస్తారని వాపోయింది. అలా పిల్లలను చూసి కోపం తట్టుకోలేక యాజమాన్యంపై తిరగబడింది, నిలదీసింది కూడా. 2,000 ఫీజు పెండింగ్ లో ఉన్నందుకే నిర్బంధించినట్లు కరెస్పాండెంట్ చెప్పడంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. నాకు ఆయన చెప్పినది నీ ఇంటికి పంపించాలి. డిసెంబర్ 5 తారీఖు ఆయన సార్ ఇప్పుడు మేడం సార్ ఒక 2000 మార్నింగ్ అయినా కట్టేస్తే అయిపోద్ది కదా, మీరు పిల్లలు ఎందుకు ఉంచుకోరు ఇక్కడ? నాకు ఆయన చెప్పినది నీ ఇంటికి పంపించాలి. ఫీజు బ్యాలెన్స్ ఉంటే తల్లిదండ్రులను పిలిచి మాట్లాడాలే తప్ప ఇలా చిన్నారులను బంధించడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడిన యశ్విక, కేరళ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.